రాత్రి వీళ్ళ తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియలో కేసులు లేని ఉద్యమకారులు, కళాకారులు, రచయితలను గుర్తించడంలో కొన్ని సమస్యలు ఉన్నాయని ఎమ్మెల్సీ కోదండరాం తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యమకారుల జిల్లా స్థాయి సదస్సులో ఆయన మాట్లాడారు. ఉద్యమకారుల విన్నపాలను కమిటీ ముందు ఉంచి తగిన నిర్ణయాలు తీసుకునేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ కోసం త్యాగాలు చేసిన ఉద్యమకారులకు గుర్తింపు, గౌరవం దక్కాలని, పెండింగ్ హామీల అమలుతో పాటు ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే జల వనరులు, హైదరాబాద్ అంశాలలో తెలంగాణ హక్కులను పరిరక్షించాలని పేర్కొన్నారు. గుర్తించడానికి ప్రభుత్వం కమిటీ వేయటం వల్ల తెలంగాణ వ్యాపితంగా కూడా ఉద్యమకారుల్లో ఒక చైతన్యం వచ్చింది. ప్రతి ఒక్కరు పాత జేఏసీల ఆధ్వర్యంలో మళ్ళీ సమావేశం అవుతున్నారు, కళాకారులు కలుసుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. ఎట్లా గుర్తింపు ప్రక్రియ జరగాలి అనే విషయం మీద చర్చించుకొని వాళ్ళు కాగితాలు తయారు చేసుకుంటున్నారు, సాక్ష్యాలు వెతుక్కుంటున్నారు. ఇది ఒక మంచి పరిణామం. నిజానికి కొంత అనుమానాలు కూడా ఇవాళ సమావేశం ఆ ప్రక్రియలో భాగమే ఇవాళ ఈ మహబాద్లో జరిగినటువంటి ఈ సమావేశం. ఇవాళ చాలా స్పష్టంగా అందరూ కూడా ఒక అనుమానం వ్యక్తం చేసిండ్రు. కమిటీ వల్ల జాప్యం అవుతుందేమో అనే ఒక అనుమానం. అందరికీ కూడా ఒక హామీ ఏమిస్తున్నామంటే ఇవాళ వచ్చినటువంటి అనుమానాలు, భయాలు కమిటీ ముందు పెట్టి వాటిని నివృత్తి చేయడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం. గుర్తించడానికి ప్రభుత్వం కమిటీ వేయటం వల్ల తెలంగాణ వ్యాపితంగా కూడా ఉద్యమకారుల్లో ఒక చైతన్యం వచ్చింది. That's all for now. For more